అలాగే చారు హాసన్ గారు, సుహాస్ గారు కూడా కనిపిస్తున్నారు. సో ఎస్, ఈ చిత్రం గురించి మాట్లాడుకుందాం. స్పీచ్ల్లోకి వెళ్దాం మనం. ఇంకా ఫొటోస్ ఓకే అనుకుంటే, గమనం సినిమా చాలా ప్రత్యేకమైన సినిమా అండి. ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడే ఈ సినిమాకి నేను చెయ్యాలి, ఈ సినిమాకి నేను రాయాలి, ఇలాంటి సినిమాలో నేను ఉండాలి, ఆ టీంలో నేను ఉండాలి అనేటువంటి ఒక గట్టి పట్టుదల ఒకటి పెంచిన సినిమా. అలాంటి కథ అండి గమనం. ప్రతి సీను మన జీవితంలో జరుగుతున్నట్టే ఉంటుంది. మనం సినిమా చూస్తున్నట్టు ఉండదు, ఆ స్క్రీన్లో మనం బతుకుతున్నట్టు ఉంటుంది. ఇంత గొప్ప సినిమాకి రాసే అవకాశం నాకు వచ్చిందండి. ముఖ్యంగా దర్శకురాలు సుజన గారి గురించి చెప్పాలి. కొత్త డైరెక్టర్ అన్న మాటే కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దర్శకురాలిగా ఈ సినిమాలో మనకి సుజన గారు కనిపిస్తారు. ప్రతి ఫ్రేమ్లో సుజన గారు ఉంటారు. ప్రతి ఫ్రేమ్లో సుజన గారి తపన కనిపిస్తుంది. ఒక గొప్ప సినిమా తీయాలి అనేటువంటి ఆ ఉత్సాహం అనండి, ఉత్సుకత అనండి, ఆ తపన, తాపత్రయం నిజంగా నిలువెల్లా కనిపించేటువంటి ఆ దర్శకురాలండి. నిజంగా అద్భుతమైనటువంటి దర్శకురాలు ఇండస్ట్రీకి ఈ సినిమా ద్వారా రాబోతుంది, సమస్య లేదు. ఎందుకంటే సుజన గారి ఆలోచనలు ఏవి కూడా పాతగా ఉండవు. నేను సుజన గారితో కూర్చున్న ప్రతిసారి కూడా ఆశ్చర్యపోతూ ఉంటా. ప్రతి ఆలోచన కొత్తగా ఉంటుంది. అందరికంటే ఏదో కొత్తగా చెప్పాలి, నిజాన్ని చెప్పాలి, సమాజాన్ని ప్రతిబింబించేలాగా సినిమా ఉండాలి అని తాపత్రయపడేటువంటి దర్శకురాలండి. నిజంగా చాలా గ్రేట్ అమ్మా. అద్భుతమైనటువంటి సినిమా రాసే అవకాశం నాకు ఇచ్చావు. నిజంగా అండి, చాలా గొప్ప సినిమా. ఇక బాబా గారి గురించి చెప్పాలంటే, బాబా గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం వేరే. నేను బాబా గారి కుటుంబంలో ఒక మెంబర్గా ఫీల్ అవుతూ ఉంటా. బాబా గారు ఒక సినిమా చేశారు అంటే అది ఖచ్చితంగా ఆయన నిర్మాణంలో కూడా ఉన్నారు అంటే, మామూలు సినిమా అయితే అసలు పొరపాటును కూడా ఆయన చేయరు. బాబా గారు కొత్తదనం ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, సమాజానికి దగ్గరగా ఉండాలి, సెన్సిబిలిటీస్ ఉండాలి. అలా ఉంటేనే ఆయన చేస్తారు. అందుకు సమస్య లేదండి. అసలు బాబా గారు నిర్మాణంలో కూడా ఉన్నారంటే కథ కూడా వినాల్సిన అవసరం లేదు. అంత గొప్ప కథ అయితేనే ఆయన చేస్తారు. ఈ సినిమా నాకు అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. దీనికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ నిజంగా ఎంత అదృష్టం అంటే, ఇళయరాజా గారితో టైటిల్ షేర్ చేసుకునేటువంటి అవకాశం నాకు ఈ సినిమా ద్వారా కలిగిందండి. ఇళయరాజా గారి టైటిల్ కార్డు ఉన్నటువంటి అదే స్క్రీన్ మీద నా టైటిల్ కార్డు కూడా ఉంటుంది. అలాగే అంతకంటే ఏం కావాలి. అలాగే శ్రీయ గారు, కొత్తగా శ్రీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ గారితో గోపాల నేను రాసిన సినిమాలు గోపాల, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇప్పుడు గమనం, రేపు వచ్చే త్రిబులార్, ప్రతిదీ కూడా అద్భుతమైన సినిమాలు నేను శ్రీ గారితో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. గోపాల ఎంత సక్సెస్ అయిందో, గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత సక్సెస్ అయిందో, త్రిబులార్ ఎంత సక్సెస్ అవుతుందో, గమనం కూడా అంత సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నానండి. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి శివ కానివ్వండి, చాలా అద్భుతమైన ఆర్టిస్ట్. ఆ అమ్మాయి కానివ్వండి, చాలా గొప్పగా, అసలు ఇలా ట్రాక్ చూస్తుంటే అందరు ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. కుర్రాళ్ళందరూ ఆలోచన ఇలాగే ఉంటాయేమో, అమ్మాయిలందరూ ఆలోచన ఇలాగే ఉంటాయేమో, అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారేమో అనేటువంటి ఒక ఫీల్ కలిగించేటువంటి ట్రాక్. ప్రతి ట్రాక్ బాగుంటుందండి, ప్రతి సీన్ బాగుంటుంది, ప్రతి డైలాగ్ బాగుంటుంది, ప్రతి దృశ్యం బాగుంటుంది. చాలా అద్భుతమైనటువంటి సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు బాబా గారికి, సుజన గారికి, అలాగే ఈ టీంకి ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ అంటే ఇంత పెద్ద పెద్ద పేర్లు, ఇళయరాజా సార్, సాయి మాధవ్ గారు, బాబా సార్, ఇన్ని బిగ్ నేమ్స్ ఉన్నందుకు ఫస్ట్లీ ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ కథ బేసిక్గా నేను రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, చిన్నప్పటి నుంచి చూసిన ఇన్సిడెంట్స్ నన్ను కదిలించినవి అన్నీ దాంతో రాశాను. నేనేం బిలీవ్ చేస్తానంటే, ఏ కథ చెప్పినా కానీ ఒక మోరల్ ఉండాలి. మనం సినిమా చూసిన తర్వాత యూ షుడ్ టేక్ సంథింగ్ బ్యాక్ హోమ్. సో అలాగే రాశాను. రాసిన తర్వాత చిన్నగా ఒక కథలాగా రాసి కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు, బాబా సార్కి పంపించాను ఊరికే, కథ ఎలా ఉంది, ఈ ఐడియా వర్క్ అవుతుందా అని.
దెన్ బాబా సార్ కథ చదివి హీ మెసేజ్ దట్ ఐల్ ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అని ఒక మెసేజ్ పెట్టారు. సో దట్స్ హౌ ద ఫిలిం జర్నీ స్టార్ట్ అయింది. ఈ ఫిలిం స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ నేను ఇళయరాజా సార్ దగ్గరికి వెళ్ళి నరేట్ చేశాను స్క్రిప్ట్ని. సో ఇళయరాజా సార్ అడిగారు లైక్ వై నేనే ఎందుకు మ్యూజిక్ చేయాలి అని. సో నేను అన్నాను మీరు కాకుండా ఇంకెవరు చేయడం కుదరదు. సో సో ఇళయరాజా సార్ చెప్పారు ఫస్ట్ నేను కథ వింటాను, నాకు నచ్చితే అప్పుడు చూద్దాం, బట్ ఐ మైట్ నాట్ డూ. ఇళయరాజా సార్కి కథ చెప్పడం జరిగింది. ఇళయరాజా సార్ కథ అంతా విన్నారు. విన్న తర్వాత కూర్చొని ఉన్నాను. ఇళయరాజా సార్ చెప్పారు అయ్ లే అని అన్నారు నన్ను. సో నేను చాలా భయపడ్డాను. ఎందుకు అంత రూడ్గా లే అంటున్నారు, ఇంకా నేను వెళ్ళిపోవాలేమో అనుకున్నాను. లే అని చెప్పి హీ సెడ్ రే అమ్మ ఇటు రావయ్యా, నువ్వు ఒకసారి మా ఇద్దరు ఫోటో తీయు, మేము సినిమా చేస్తున్నాము అన్నారు. సో ఐ వాజ్ లైక్ దట్ గివ్ మీ మోర్ కాన్ఫిడెన్స్, లైక్ ఓ అంటే దిస్ ఇస్ గోన్ బికమ్ అ ఫిలిం అని ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత కాస్టింగ్ అప్పుడు ఫస్ట్ ఐ నరేటెడ్ ది స్క్రిప్ట్ టు శ్రియా. అండ్ శ్రియా ఓకే చెప్పిన తర్వాత యాక్చువల్లీ అప్పుడు ఫిలిం స్టార్ట్ అయింది. సో వెన్ శ్రియాకి స్క్రిప్ట్ నరేట్ చేస్తుంటే ఫస్ట్ నేను స్క్రిప్ట్ శ్రియా దగ్గర వెళ్ళినప్పుడు శ్రియా నా క్యారెక్టర్ అని నాకు అంత కాన్ఫిడెంట్గా లేకుండే. బట్ శ్రియాకి నేను స్క్రిప్ట్ నరేట్ చేస్తుంటే శ్రియా ఫేస్ చూస్తుంటే నరేట్ చేస్తుంటే ద కైండ్ ఆఫ్ ఎమోషన్ శ్రియా వాజ్ ఎమోటింగ్, లైక్ అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే షీ ఈజ్ మై క్యారెక్టర్ అని. దట్స్ హౌ శ్రియా కేమ్ ఆన్ బోర్డ్. అండ్ యాక్చువల్లీ బిఫోర్ టెల్లింగ్ టు ఇళయరాజా సార్ అండ్ నేను ఏ స్క్రిప్ట్ రాసినా ఏ చేసినా ఐ నరేట్ టు సాయి మాధవ్ గారు. ముందు కూడా నేను వేరే స్క్రిప్ట్ రాసినప్పుడు సాయి గారికి నరేట్ చేసి సార్ ఇది స్క్రిప్ట్ ఇది ఎలా ఉంది, ఇది చెయ్యొచ్చా అవన్నీ అడుగుతాను. సో సాయి గారు ఈజ్ ఆల్వేస్ బీన్ ఒక చిన్న ఐడియా స్క్రిప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ ద ఫిల్మ్ ఇస్ కంప్లీట్ హీఈస్ ఆల్వేస్ బీన్ మై సపోర్ట్ వైల్ రైటింగ్ ఎవ్రీథింగ్, లైక్ ఐడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్క్రిప్ట్ అయ్యే వరకు. అండ్ ఐమ్ రియలీ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ such a big name like Sai Garu to work on my film, on my first project, though I'm a debut and all. I'm happy that all these people believed in me. And tarvata I was looking for a male actor, like Ali అనే ఒక పర్టికులర్ క్యారెక్టర్ ప్లే చేయడానికి నేను చాలా మందిని కలిసాను, చాలా ఆడిషన్స్ తీసుకున్నాను. ఫిలిం డిలే అయిపోతుంది దానివల్ల. ఐ వాజ్ నాట్ ఫైండింగ్ మై అలీ. సో ఆ క్రమంలో ఆ ప్రాసెస్లో I met Shiva Gandukuri. The minute I saw Shiva, I was like, okay, this is my character. And then I went and met Shiva and I narrated the script to him. And I'm happy that he loved the film and he came on board because నేను Ali అనే క్యారెక్టర్కి ఇంకెవరిని I couldn't imagine. Then Priyanka Javalkar came. So Priyanka Javalkar, first when I met her, we met and then we took a screen test and all that. So starting lo telidu, but while shooting and all that, it's like more we got into character and all that. And then there are two more kids, Banu and Manu. Yeah, Manu and Banu. They're also a very important part of the film. But yeah. This is Banu and that is Manu. Sujana, thank you for writing this film. Thank you for being inspired, and thank you for listening to your heart and writing a script which reflects your soul. It's you, and it's beautiful. Thank you for casting me. Thank you, Baba Garu, for putting your heart and soul. The way you shot this film and the way you make your actors feel so comfortable. And it's just the way you put your
you know, your passion and everything, and it just shows in every frame. What you give to the film is just it's out of the world. And I'm so happy that I'm again in front of the camera when you're behind the camera. And I hope and I pray that I can do many, many, many more films with you. There's so much to learn from you. Um, you are you are beyond words. You're just amazing. You're fantastic. And to you, little one, thank you for being part of the film. I only met you guys once, but what I saw in the trailer, you're amazing. And you both are really cute. Thank you guys. Thank you, sir, for writing beautiful lines, and it's fantastic to be able to say them. You just put life to the character with your dialogues. Thank you, and thank you both of you. Look amazing and really beautiful, and that 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 part of the film just is it's alive because of you. Well, this film is from the heart, is from her soul, and we've all given, we've all done it because we fell in love with the film. And so I hope you like the film and you enjoy the film because as much as we loved being part of it. Turkey and everyone on stage. Hi. So it feels really nice to be talking about a film at a film event. చాలా రోజులు అయిపోయింది ఒక సినిమా గురించి మాట్లాడుతూ అండ్ అది అలాంటి సినిమా గమనం అవ్వడం నాకు ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. సో గమనం అనేది నాకు ఒక చాలా స్పెషల్ ఫిల్మ్ అండి ఫర్ టూ రీజన్స్. వన్, బికాజ్ ఆ స్క్రిప్ట్ నాకు చాలా చాలా క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ ఫెల్ వెరీ ఇమోషనల్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు. అండ్ ద సెకండ్ బీయింగ్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్. సో such wonderful pure people in the film అండి, right from the cast, the entire crew. చాలా ఆనెస్టీతో చాలా బాగా తీసిన సినిమా ఇది. ఐఎమ్ షూర్ మీరు సినిమా చూసినప్పుడు మీరు కూడా అదే అంటారు. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్కి ప్రతి ఇమోషన్కి మీరు బాగా కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సచ్ ఫైన్ కాస్ట్ అండ్ క్రూ. చారు హసన్ గారు, విత్ శ్రియా ఇన్ ద ఫిల్మ్, ప్రియాంక. ఇట్ వాజ్ ట్రూలీ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఐ ఫీల్ ఈ సినిమా వచ్చాక, ఈ సినిమా చూసాక మీరు కూడా అదే అంటారని నేను నమ్ముతున్నాను. విల్ కమ్ టు యూ వెరీ సూన్ విత్ రిలీజ్ డేట్. మా ట్రైలర్కి, మా టీజర్కి, మా సాంగ్స్ అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ అండ్ మంచి సపోర్ట్ వచ్చింది. దిస్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్ వితౌట్ ద వండర్ఫుల్ మీడియా అండ్ ఆల్ ద సపోర్ట్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్. అండ్ ఐ హోప్ థియేటర్స్లో మనం మళ్ళీ వెరీ సూన్ కలుద్దాము. అండ్ వి రియలీ హోప్ దట్ తెలుగు సినిమా గెట్స్ బ్యాక్ టు ఇట్స్ గ్లోరీ. థ్యాంక్ యూ. ఇందులో థర్డ్ టైం చూస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి మూవీకి చెప్తున్నాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ జానర్ అని. డెఫినెట్లీ ఇది కూడా చాలా డిఫరెంట్ జానర్. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది అర్థం అవ్వట్లేదు. బికాజ్ స్టోరీ ఎంత రియాలిటీకి దగ్గరగా ఉంటుందంటే, యాజ్ అన్ యాక్టర్ ఇలాంటి స్టోరీస్ రావడం కూడా చాలా కష్టం. అండ్ ఇంత త్వరగా రావడం ఈజ్ మై లక్. అండ్ మీరు మూవీ విజువల్స్ చూస్తే కూడా దే ఆర్ వెరీ రిచ్ అండ్ యూనో చాలా సబ్స్టెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు బాబా సార్. బికాజ్ మీరు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో చూసారు, బిహైండ్ ద సీన్స్ ఎంత స్మార్ట్గా అది ఎగ్జిక్యూట్ బాబా సార్ చేశారన్నది మాకు తెలుసు. ఇట్ వాస్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ ఫ్యూ పీపుల్ యూ ఫీల్ లైక్ ద సో మచ్ ఆఫ్ క్వాలిటీ, లైక్ క్వాలిటీ ఉంది అనిపిస్తుంది ఒక ఫిల్మ్ మేకింగ్లో కూడా, వర్క్ చేస్తున్నప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ సుష్నా ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. సో ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పుల్ ఆఫ్ చేస్తానని. అందరూ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు చాలా బాగా చేసాము అందరం అని. ఐఎమ్ ఎట్ టు వాచ్. అండ్ థ్యాంక్ యూ శివ ఫర్ బీయింగ్ యూ అండ్ బీయింగ్ సో కంఫర్టబుల్ టు వర్క్ విత్. అంటే నాకు ఒక్క రోజు కూడా దిస్ నాట్ ఈవెన్ అ సింగిల్ థింగ్ దట్ ఐఎమ్ బాదర్డ్ అబౌట్, బికాజ్ ఐ నో దట్ యువర్ దేర్. ఐ కెన్ టాక్ టు యూ, ఐ కెన్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా ఫ్రెండ్స్ అయిపోయాం. మేము ఇప్పుడు చాలా మాట్లాడుకుంటుంటాం వేరే వేరే వాటి గురించి. And Sushna, I found a friend in you. And thanks to my producers also for making sure everything is comfortable. And Shreya Garu, what do I tell about you? So pretty. So many friends of mine are like, you're meeting Shreya, no, say hi from my side. I heard so much about you that you bring so much of energy onto the set. Now that I see and I can understand, because Sushna, all thank you. Not more than you. Come on, you're so pretty. సో యా, శ్రేయ గారు ఇస్ గార్జియస్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. వాటి డబ్బింగ్ నేను చూశాను. అప్పుడు చూసినప్పుడు అనిపించింది ఎంత బాగున్నారు ఏంటి. ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్ లైక్ దాట్.
So I think we all won't be seeing you ultimately, and we loved what you did in the film. Thank you. That's so sweet of you. Thank you so much, Andy. I hope you go watch the film. You like it, and ఇది కూడా మంచి సక్సెస్ చేస్తారని నేను ఆశపడుతున్నా. నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్ఞానశేఖర్ రాజా గారికి, మళ్ళీ డైరెక్టర్ మేడంకి, మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. వీళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా ఇంకా చెప్పాలంటే నేను ఈ సినిమాలో చేసేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మళ్ళీ ఇది ప్యాన్ చేయడం మై ఫస్ట్ ఫిలిం అనమాట. ప్యాన్ చేయడం అనేది మళ్ళీ ఇందాడ శివ గారు అన్నట్టు ఈ సినిమా చూసిన తర్వాత అందరూ బాగా చేశారు అనేది మాత్రం నిజంగా అంటారు అందరూ. మీరు కూడా బ్యూటిఫుల్ కదా మేడం. అందరికీ నమస్కారం. బాబా సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, సృజన మేడంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. డెబ్యూట్ మూవీ అయినా నన్ను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు బాబా సార్కి, మేడంకి వెరీ థ్యాంక్ఫుల్. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఒక నాన్ డ్రమాటిక్ మూవీ అని చెప్పొచ్చు. నో డ్రామా, మొత్తం ఎంత న్యాచురల్గా తీయొచ్చో అంత న్యాచురల్గా తీయడానికి డైరెక్టర్ మ్యామ్ కానీ, బాబా సార్ కానీ అందరూ చాలా ట్రై చేసాం. ఇంకా థియేటర్స్లోకి మీ ముందు త్వరలో వస్తుంది. చూసి ఇంకా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంత పెద్ద యాక్టర్స్ ఉన్న మూవీలో నేను చేశానంటే ఇంకా నమ్మలేకపోతున్నా. జావల్కర్ మ్యామ్, శివ సార్ అండ్ శ్రియా మేడం, వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, nenu mi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror